పంచాయతీ ఎలక్షన్స్ అనేటటువంటివి ఒక మీకు తెలియదేముందన్న ఒక గమ్మత్తు మిస్టరీ ఉంటుంది. దాంట్లో గుర్తుండదు. పైగా చాలా చోట్ల ఈ పార్టీ ఆ పార్టీ అని ఉండదు. కులమనో చుట్టమనో లేకపోతే మంచి మనిషి అనో సమయం సందర్భాన్ని పట్టిస్తుంటారు. ఇంకా కొన్ని ఊర్లలో అయితే చాలా గమ్మత్తుగా 2 టర్ములు ఉన్నాక ఇంకో 2 టర్ములు ఇంకొకతను ఉందని చెప్పి ఇచ్చేస్తుంటారు. సో ఆ గ్రామస్తులకు ఎవరు ఎప్పుడు సౌకర్యంగా అనిపిస్తారో, లేకపోతే వారితో పనిచేయించుకోవడం సులువు అనిపిస్తుందో, లేకపోతే కుల మత ఈక్వేషన్లు అన్నింటినీ చూసుకొని గ్రామాల్లో జరిగే డిస్ట్రిబ్యూషన్, దానికి పోయి కాంగ్రెస్ పార్టీ మేము గెలిచామని బీఆర్ఎస్ పార్టీ మేము గెలిచామని చెప్పి అనుకోవడం కరెక్ట్ కాదు. ఏదైతే గుర్తుతో జరుగుతాయో ఎన్నికలు, ఎంపీటీసీ ఎస్పీటీసీ ఎన్నికలు జరుగుతాయో అవి పార్టీ బలాబలాలను నిర్దేశించేటట్టుగా ఉంటాయి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు అనేటటువంటి ఎప్పుడూ కూడా సరైనటువంటి మెజర్ కాదు. అయినప్పటికీ అధికార పక్షం ఒక పక్క, విపక్షం ఒక పక్క, ఇద్దరు కూడా మాకొచ్చాయి అని ఎగురుతున్న పరిస్థితి కనబడుతుంది. అల్టిమేట్ గా నేను కోరేది ఒకటి, ఇన్ని రోజులు గ్రామాల్లో అభివృద్ధి ఎందుకు లేదంటే సర్పంచులు లేరు అన్నారు. ఇప్పుడు సర్పంచ్లు వచ్చారు. ఇప్పుడు అభివృద్ధి జరగకపోతే ప్రజలు తిరగబడే రోజు వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ 2 years అయిపోయింది. నిధులు లేవు. ఊర్లలో కనీసం మోరులు సాగు చేసే వాళ్ళు లేరు. నల్లలో నీళ్లు రాకపోతే పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పుడు సర్పంచ్లు వచ్చాకన్నా ఆ మౌలిక వసతులు ప్రభుత్వం ఊర్లలో కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. దాంతోపాటు 6 గ్యారెంటీలు మొత్తానికి మర్చిపోయారు. మహిళలకు ఇస్తాన్న 2500 కావచ్చు, ఫ్రీ కరెంట్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మర్చిపోయారు. అన్నిటికన్నా ఎక్కువ పెన్షన్లు మర్చిపోయారు. ఏదైతే పెన్షన్లు పెంచుతామన్నారో పెన్షన్లు పెంచక చాలా ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ యాత్రలో అనేక మందిని చూసాను, కొన్ని 100 మందిని చూసింటాను. 10 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 8 సంవత్సరాలు భర్తలు చనిపోయిన వాళ్ళకు కూడా కనీసం అప్డేట్ అవ్వడం లేదు పెన్షన్లో. బాధగా ఉంది వాళ్ళని చూస్తుంటే, ఒంటరిగా ఉండే పరిస్థితి. సో ఈ అంశాలన్నీ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరెన్ని గెలిచామని బాకాలు ఊదడం మానేసి ప్రజల సంక్షేమం మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాల మీద దృష్టి పెట్టండి అని 2 పార్టీలను కూడా నేను కోరుతాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.